హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మనం చలికాలంలో నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందా అనే దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చలికాలంలో నిమ్మరసం తాగితే జలుబు వస్తుందనడంలో వాస్తవం ఎంత? నిమ్మరసం ఎప్పుడు తీసుకోవడం కరెక్ట్ అనే దాని గురించి తెలుసుకుందామండి. చలికాలంలో నిమ్మరసం తాగితే జలుబు వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. చాలామందిలో ఉన్న ఈ అభిప్రాయం వెనుక వాస్తవాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అసలే శీతాకాలం కాబట్టి నిమ్మరసం తాగితే చలువదనం పెరిగి జలుబు చేస్తుందంటూ ప్రచారం ఉంది. వాస్తవానికి నిమ్మరసంలోని విటమిన్ సి, పలుచని పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనకరమైనవి. వీటిని తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలపడి జలుబు లేదా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడంలో సహాయపడుతుంది. అంతేకాని నిమ్మరసం తాగడం వల్ల జలుబు చేస్తుందనడంలో ఎటువంటి నిరూపణ లేదు. కాకపోతే చలికాలం నిమ్మరసం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే, ఒకటవది, తగినంత ఉష్ణోగ్రతలో నీళ్లు తాగండి. నిమ్మరసం చల్లగా ఉన్నప్పుడు తాగడం వల్ల గొంతులో ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో కూలింగ్ వాటర్తో నిమ్మరసం కలుపుకొని తాగడం మంచిది కాదు. రెండవది, పాల, చాక్లెట్లు వంటి పదార్థాలతో కలిపి నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. పోషక విలువలు మొత్తానికి చెప్పాలంటే చలికాలంలో కేవలం నిమ్మరసం తాగడం వల్ల మాత్రమే జలుబు అనే సమస్య రాదు. కానీ ఆ నిమ్మరసాన్ని కలుపుకునే నీరు చల్లగా ఉంటే ఆ సమస్య వస్తుంది. వేడి నీళ్ళల్లో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల జలుబుతో పాటు గొంతు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగించే నిమ్మరసం, లెమన్ జ్యూస్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలుంటాయి. ఈ నిమ్మరసం తాగడం వల్ల పొందగలిగే మరిన్ని ప్రయోజనాలు ఏంటంటే, డీటాక్సిఫికేషన్. నిమ్మరసం శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయం, లివర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తి మెరుగుపరచడం. నిమ్మరసం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ రీస్టోరేషన్ కోసం సహాయపడుతుంది. అల్సర్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నివారించడంలోనూ ఉపయోగపడుతుంది. విటమిన్ సి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వైరస్ల నుండి కాపాడటంలో సహాయపడుతుంది. హైడ్రేషన్. నిమ్మరసం నీటితో కలిపి తాగడం శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది. శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను కాపాడటానికి ఇది సహాయపడుతుంది. ఇంతేకాకుండా నిమ్మరసం శరీరాన్ని శుభ్రపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. విశ్రాంతి. నిమ్మరసం తాగటం వల్ల ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంతి పొందటానికి సహాయపడుతుంది. బరువు తగ్గడం. నిమ్మరసం కలిపిన నీరు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇది మెటబాలిజం పెంచి శరీరంలోని కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యం. నిమ్మరసం జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. ఇది తలలోని వెంట్రుకల కుదుళ్లను శుభ్రం చేసి జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా నిమ్మరసం తలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖం సంబంధిత ప్రయోజనాలు. నిమ్మరసం ముఖం పైన మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ముఖానికి ప్రకాశవంతమైన లుక్ ఇస్తుంది. చర్మం మృదువుగా ఉంటుంది. హార్ట్ హెల్త్. నిమ్మరసం గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ నివారణ. నిమ్మరసం యాంటీ ఆక్సిడెంట్స్తో నిండింది.
ఈ యాక్సిడెంట్లు వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడి క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కీలకం వ్యవహరిస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.